అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైతు బంధుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విడుదల చేస్తుంది, ఇప్పటివరకు ఎంతవరకు విడుదల చేసింది, అలాగే ఇంకా విడుదల కాని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేయనుంది అనే ఒక కాలపట్టిక అయితే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కాలపట్టికని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు రైతు బంధుకి సంబంధించి మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ రైతు సోదరులకు కూడా ఈ వీడియోని ఇప్పుడే వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా రైతు బంధు డబ్బుల విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరం నుండి 2 ఎకరాల వరకు ఉన్న 16 లక్షల మంది రైతులకు 1200 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. అలాగే 2 నుండి 3 ఎకరాల ఉన్న రైతులు 10 లక్షల మంది ఉంటే వీరికి 1300 కోట్ల రూపాయలను రైతు అకౌంట్లో జమ చేయనున్నది. అలాగే 3 నుండి 4 ఎకరాల ఉన్న రైతులు దాదాపుగా 6 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరికి 1100 కోట్ల రూపాయలను వారి అకౌంట్లలో జమ చేయనున్నది. అలాగే 4 నుండి 5 ఎకరాల ఉన్న రైతులు దాదాపుగా 5 లక్షలకి పైగా రైతులు ఉన్నారు. వీరికి 1000 కోట్ల రూపాయలకి పైగా నిధులను విడుదల చేయనుంది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. అలాగే 5 ఎకరాలకు పైబడిన రైతులు దాదాపుగా 6 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరికి 2600 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నది అన్నమాట. సో ఇక్కడ 1 నుండి 5 ఎకరాల వరకు డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న 5 ఎకరాలకి పైగా ఉన్న రైతులు 6 లక్షలు ఉన్నారు. వీళ్ళకే 2600 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకి పెండింగ్లో పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పటివరకు అయితే 1 ఎకరం లోపు ఉన్న రైతుల వరకు అయితే డబ్బులు దాదాపుగా 642 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా సంక్రాంతి లోపు 5 ఎకరాల లోపు రైతులకి ఈ డబ్బులు జమ చేయాలని చెప్పేసి భావిస్తుంది అనమాట. తాజాగా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు అయితే ఇవి. అలాగే రుణమాఫీ, ఒక్క కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, కట్ ఆఫ్ తేదీల గురించి కూడా తాజాగా అన్వేషణ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.